ఉన్న పేరు, పలుకుబడిని బట్టి ఆయా నగరాలలో ఉన్న డీలర్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎంత ఒత్తిడి ఉన్నా, సమయం చాలకపోయినా ప్రార్థన మరియు వాక్యపఠనం అనుదినం తన జీవితంలో భాగంగా చేసుకున్నాడు. వ్యాపారం ప్రారంభించిన 6 సంవత్సరాలకు బట్టలు ఉతికే సబ్బులు తయారీకి వాడే స్టార్చ్ ఉత్పత్తిని ఆరంభించాడు. ఆ తరువాత కాలంలో చేతి సబ్బు మరియు వివిధ సబ్బుల ఉత్పత్తులు, షేవింగ్ సబ్బులను తయారు చేశాడు. విలియం కాల్గేట్ వ్యాపారం అభివృద్ధి చెందే కొద్దీ తన కుటుంబం కూడా వృద్ధి చెందింది. విలియం కాల్గేట్ వివాహం క్రీస్తు శకం 1811లో మేరీ గిల్బర్ట్ను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. వారికి 11 మంది పిల్లలు కలిగారు. వారికి పేర్లు పెట్టే విషయంలో కూడా విలియం దేవునికి ప్రాధాన్యం ఇచ్చాడు. పేర్లను బైబిల్ నుండే తీసుకోవాలని ప్రగాఢమైన ఇష్టతను కలిగి అలాంటి పేర్లను వారికి పెట్టారు. కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడానికి చర్చికి వెళ్ళేవారు. అనుదినం కుటుంబంగా ధ్యానించేవారు. విలియం కాల్గేట్ ఉదారమైన స్వభావం కలవాడిగా క్రైస్తవ సమాజానికి అత్యవసరమైన వాటిని ధారాళంగా ధనాన్ని ఇచ్చేవాడు. కాల్గేట్ కంపెనీ విస్తరిస్తున్నప్పటికీ, విస్తారమైన పనిలో నిమగ్నమైనప్పటికీ విలియం దేవుణ్ణి ఆయన తన జీవితంలోనూ వ్యాపారంలోనూ ఎక్కడా తక్కువ చేయలేదు. తన ఆత్మీయ ఎదుగుదల విషయమై ఎన్నడూ అశ్రద్ధ చూపలేదు. వాక్య సూత్రాలకు తనను తాను విధేయుని చేసుకోవడం, ఆరాధించడం వలన విజయం సాధించానని చెప్పేవాడు విలియం. ఎన్నడూ కీర్తిని, ఘనతను తనకు కోరుకునేవాడు కాదు. మహిమను దేవునికే చెల్లించేవాడు. కాల్గేట్ న్యూయార్క్ నగరమంతలోకి విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. దేవుడు కాల్గేట్ యొక్క మార్గనిర్దేశకునిగా ఉన్నాడు. దశమ భాగం నుండి ఎక్కువ దేవునికి ఇవ్వడం విలియం కాల్గేట్ వ్యాపారంలో భాగంగా తాను దేవునికి నమ్మకంగా ఇచ్చే దశమభాగం స్థానంలో తన అకౌంట్లకు దేవునికి ఇచ్చే భాగమును 20% పెంచమని చెప్పాడు. ఆ తరువాత 30% మార్చాడు. కంపెనీ ఇంకా పైకి ఎదగసాగింది. దేవునికి ఎంత ఎక్కువ ఇస్తే అంతకంటే ఎక్కువగా వ్యాపార అభివృద్ధి చెందసాగింది. ఫలితంగా దేవుని ధనాగారం నుండి ధనవర్షం విలియంపై కురియసాగింది. తాను దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని నిలబెట్టుకున్నందుకు దేవుడు విలియం కాల్గేట్ వ్యాపారాన్ని ఓ సామ్రాజ్యంగా మార్చాడు. విలియం కాల్గేట్ బైబిల్ను అనేక భాషల్లోకి తర్జుమాలోను, ముద్రణలోను మరియు బైబిల్ పంచడంలోనూ చాలా చురుకుగా పాల్గొనేవాడు. వాటికి అవసరమైన ఆర్థిక అవసరతలను తీర్చేవాడు. విలియంకు వచ్చే లాభాల్లో 90% దేవునికి ఇచ్చేవాడు, 10% ఉపయోగించుకునేవాడు. బైబిల్ సొసైటీ స్థాపన విలియం కాల్గేట్ అమెరికన్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ స్థాపించడానికి కృషి చేశాడు. అనేక విద్యాలయాలు స్థాపించాడు. వేదాంత కళాశాలను ప్రోత్సహించాడు. అందరూ విలియం కాల్గేట్ను ఆత్మీయంగా డేకన్ కాల్గేట్ అని పిలిచేవారు. విలియం వెళ్తున్న సంఘంలో సంఘ పెద్దగా ఉంటూ అన్ని విషయాలలో సంఘానికి, సమాజానికి ఒక పెద్దగా ఉండేవాడు. మిషన్స్కు, క్రైస్తవ విద్యకు చాలా ఉదారంగా విరాళాలను ఇచ్చేవారు. వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను వ్యాపారం విషయంలో నిజాయితీగా మరియు దేవునికి ప్రీతికరంగా జీవించాడు. విలియం కాల్గేట్ కనుగొన్న టూత్పేస్ట్, షేవింగ్ క్రీమ్, షాంపూ, సోప్ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ప్రతిరోజు వినియోగిస్తున్నారు. మరణం విలియం కాల్గేట్ 1857వ సంవత్సరంలో మార్చి 2న ప్రభు సన్నిధికి చేరెను. విలియం స్థాపించిన మెడిడన్ కాలేజ్ ఇప్పుడు కాల్గేట్ విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది.